గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరికొందరు పోలీసు అధికారులు సిబ్బందిపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏసీపీ దేవప్రసాద్ ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. సాయికృష్ణ ఎపిసోడ్పై అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు స్టేషన్ సీసీ ఫుటేజ్ బ్యాకప్ చేశారు. ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. కొందరు పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రశ్నించనున్నారు. నేడు సీఐ నాగరాజ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరికొందరు పోలీసు అధికారులు సిబ్బందిపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం టాస్క్ ఫోర్స్ బృందాన్ని కూడా ఏసీపీ దేవప్రసాద్ ప్రశ్నించారు. మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే జరిగిన పరిణామాలపై ఆరా కూడా తీసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి కృష్ణ కేసుకు సంబంధించి కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అయితే ప్రస్తుతం కృష్ణలంక ఏదైతే శ్మశాన వాటికలో అయితే పోలీసులు విచారణ చేపట్టారు. ఆ శ్మశాన వాటికలో కూడా మొత్తంగా ఆ పోలీసులు మొత్తంగా విచారిస్తున్న నేపథ్యం ఉంది. ఆ ప్రాంతం మొత్తం కూడా అయితే మే నెల 24, 25 తేదీల్లో అనాథ శవాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఏమన్నా అనాథ శవాలను అక్కడ కాల్చటం కానీ పోడ్చటం కానీ ఏమన్నా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ దానికి మొత్తంగా చూసుకుంటే స్వర్ణపూరి మొత్తంగా ఏదైతే ఆ శ్మశాన వాటిక దాంట్లో ఏదైతే ప్రతి శవం ఏ శవం వచ్చినప్పటికీ కూడా స్వర్ణపూరి రికార్డులో అయితే ఆ రికార్డులో ఎంటర్ చేసి ఆ శ్మశాన వాటికి నుంచి ఆ యొక్క రసీదు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఆ రికార్డులను కూడా పోలీసులు పరిశీలించినట్లుగా మనకి పూర్తిగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే 24, 25 తేదీల్లో ఏదైతే మామూలుగా వచ్చిన శవాలు కాకుండా అనాథ శవాలు ఏమన్నా వచ్చినాయా, వాటికి సంబంధించి ఎన్ని అనాథ శవాలు వచ్చినాయా అనే కోణంలో కూడా ఏదైతే పోలీసులు అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అదే విధంగా చూసుకుంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే ఏసీపీ దైవప్రసాద్ అయితే చేరుకున్నారు. అక్కడ వీరందరితో ఏదైతే ఇప్పటికే ఆ పోలీసులో పల్లి అధికారుల్ని ఏదైతే వారిని విచారణలో భాగంగా ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా 8 మందిని కూడా విచారించారు. అయితే ఏసీపీ బృందం మొత్తం కూడా పలువురు స్టేట్మెంట్లు కూడా తీసుకున్నట్లుగా మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. అయితే ఏసీపీ దైవప్రసాద్ టీం మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే శ్మశాన వాటికి దగ్గరకి ఒక టీం వెళ్ళటం, ఇక్కడ స్టేషన్లో మరో టీము వారిని అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎవరైతే ఈ పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న అనుమానం ఉన్నాయో వారిని కూడా విచారించిన నేపథ్యం ఉంది. మొత్తంగా సాయి కృష్ణ కేసుకు సంబంధించి త్వరితగతిన ఈ కేసు పూర్తి చేయాలనే అంశం కూడా ప్రభుత్వం డీజీపీ దృష్టికి తీసుకువెళ్ళటంతో కూడా కేసు దర్యాప్తు స్పీడ్ అందుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈ నెల 29న ఈ కేసుకు సంబంధించిన అంశంపై హైకోర్టులో అయితే ఈ కేసు విచారణ జరగనుంది. ఈ ఏదైతే ఈ విచారణలో భాగంగా తర్వాత పోలీసులు దీనికి సంబంధించిన అంశంపై కోర్టులో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకని కేసు కూడా దర్యాప్తు స్పీడ్ పెంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాయి కృష్ణకు సంబంధించిన అంశంలో సిఐ నాగరాజ్ ఎవరైతే ప్రస్తుతం నిందితుడిగా ఆయనకి ఏదైతే కేసు నమోదు చేశారో సిఐ నాగరాజుకు సంబంధించిన అంశం ఈరోజు ఆయన ఏదైతే పోలీసులు ఎదుట కానీ కోర్టులో కానీ లొంగిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా లేదు అతనే తనంతటా తానే లొంగిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొంత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏదన్నా కానీ సాయంత్రం లోపు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా
ప్రస్తుతం ఈ ఏసీపీకి సంబంధించిన అంశం మీద ఏసీపీ దీని మీద దర్యాప్తులో భాగంగా ఈ దర్యాప్తు అనంతరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించే ఏం జరిగింది అనే అంశం ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు. ఘాది సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరికొందరు పోలీసు అధికారులు సిబ్బందిపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏసీపీ దేవప్రసాద్ ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. సాయికృష్ణ ఎపిసోడ్పై అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇక ఫోరెన్సిక్ నిపుణులు స్టేషన్ సీసీ ఫుటేజ్ బ్యాకప్ చేశారు. ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. కొందరు పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రశ్నించున్నారు. ఇక నేడు సీఐ నాగరాజ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.